మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వారు మీ వ్యక్తిగత విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు. మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా మీ చిన్ననాటి మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విధానంలో మీరు తీసుకునే నిర్ణయాలలో ప్రతి పని చురుకుగా ఉత్సాహంగా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోయి అనుకున్న సమయం కంటే ముందే ఆ పనిని పూర్తి చేసుకొని ఆనందంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారు ముఖ్యంగా ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయం కావచ్చు, న్యాయపరమైన విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, వాటితో పాటుగా మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ని అధిగమించాలి. ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలకు దూరంగా ఉండాలి. తగిన విశ్రాంతి అనేది చాలా అవసరం. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఏదో తెలియని ఘర్షణ మనసుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో మీ యొక్క స్నేహితులు, మీ యొక్క తోబుట్టు మొదలైన వారితో మీ యొక్క చర్చలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, అంటే కుటుంబపరమైన అంశాలలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితుల వల్ల మానసిక ప్రశాంతత అనేది కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా మాట విలువను పెంపొందించుకుంటూ, ముందు విశ్రాంతి తగిన విధంగా తీసుకుంటూ, ఆలోచనలను నియంత్రించుకుంటూ, అనవసరమైన నెగిటివ్ థింకింగ్ నుంచి బయటకు వస్తూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకుంటే మీనరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. అవుతాయా లేదా అన్న పనులు చక్కగా అవ్వడం వల్ల, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల, విందు వినోదాల్లో పాల్గొనడం, మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వారితో టెలిఫోనిక్గా సంభాషణ చేయడం, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, క్రయ విక్రయాలు మొదలైన వాటిల్లో అనుకూలమైన ఫలితాలు రావడం మొదలైన వాటి వల్ల ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వర్గంతో అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ క్రియేటివిటీ అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులు మీ యొక్క సలహా సంప్రదింపుల విషయంలో మీతో చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఉద్వేగాలు, ఆర్థిక విషయాలు, ఆర్థిక నిర్ణయాలు, అలాగే ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతూ ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఘర్షణలకు దూరంగా ఉంటూ అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి.